ఇచ్చానండి. ఎంతోమంది ఇవ్వలేదు నాకు రివ్యూ. 3 పీపుల్, 4 పీపుల్ ఇచ్చారు. వాళ్ళకి నేను ఇచ్చేసా. ఓకే. చలో. క్లాస్ అయిపోయినాక చూస్తాం మళ్ళీ మెసేజెస్. ఏం చెప్తున్నా? ఒక్కసారి ఓవర్‌వ్యూ ఇవ్వనా? అవునట్టు ఓవర్‌వ్యూ కాదు. ఫస్ట్ అసలు చేస్తున్నారా క్లాసెస్? ఇప్పటి వరకు విన్నారు కదా! అట్‌లీస్ట్ పాత వాళ్ళు. కొత్త వాళ్ళంటే మేబీ ఇది సెకండ్ క్లాస్ అయ్యి ఉండొచ్చు, థర్డ్ క్లాస్ అయ్యి ఉండొచ్చు. బట్ స్టార్టింగ్ నుంచి క్లాసెస్ చెప్తున్నాను. వాళ్ళు చేస్తున్నారు ఏమైనానా? అంటే ఫ్రీలాన్సింగ్ చెప్తున్నారు. ఫ్రీలాన్సింగ్ ఇచ్చాను. వాయిస్ కట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? ఇంకా వాయిస్ కట్ అవుతుందా? ఇప్పుడు ఓకేనా? మళ్ళీ ఎక్కడైనా వాయిస్ కట్ అయితే చెప్పండి. ఓకే. వాయిస్ కట్ అయితే చెప్పండి. స్టార్ట్ చేస్తాను క్లాస్. అయిపోయిందా? అందరూ జాయిన్ అయిపోయారు. స్క్రీన్ కనిపిస్తుంది కదా? సో బేసిక్గా ఒకసారి మళ్ళీ ఓవర్వ్యూ ఇస్తాను. అసలు ఏంటి అనేది. క్లాస్ అవును, నేను చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశారు అందరూ. చేసి రీల్స్ పెడుతున్నారా క్రియేట్ చేసి? ఎఫిలియేట్ ఫ్రీలాన్సింగ్ 2 చేయమన్నాను. 2 క్లాసెస్ కంప్లీట్ చేశాను. కొన్ని అట్లీస్ట్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారా? ఫ్రీలాన్సింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా క్లాసెస్ నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకున్నారా? పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నారా? ఏమన్నా రిప్లై ఇవ్వరు ఎవరైనా? ఎస్, నో, ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేశాను. ఏమైనా డౌట్స్? లాస్ట్ క్లాస్ ఫ్రీలాన్సింగ్ కానీ ఎఫిలియేట్ కానీ అడగరా? ఇప్పుడు డౌట్స్ అడగరు. తర్వాత ఏమో మళ్ళీ అరే దీక్ష రిప్లై నేను అది చేస్తా, నాకు రిప్లై ఫాస్ట్ ఏం చేయాలి అంటారు. ప్రొఫైల్ అంటే ఏంటి? శర్వాణి రెడ్డి ఎన్నో క్లాస్ అండి మీరు? ఇది మీరు ఫ్రీలాన్సింగ్ ఫస్ట్ క్లాస్ కాదు కదండి. మీరు ఆల్రెడీ అంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచే మీరు జాయిన్ అయ్యారు కదా ఫ్రీలాన్సింగ్లో. సరే, మళ్ళీ నేను ఒకసారి ఓవరీ మొత్తం ఇచ్చి తర్వాత ఫేస్బుక్ యాడ్స్, కంటెంట్ రైటింగ్ ఈ 2 ఉన్నాయి. 2 క్లాసెస్ కంప్లీట్ చేస్తా. ఓకేనా? సో బేసిక్గా ఏమంటే మన బిజినెస్ గురుకుల్లో ఎన్ని టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి? ఎన్ని అంటే 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఒకటి ఎఫిలియేట్ మార్కెటింగ్, ఇంకొకటి ఫ్రీలాన్సింగ్. ఓకే. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో ఎఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్. అవునట్టు ఎక్కడైనా నా వాయిస్ వినపడకపోయినా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే వెంటనే నాకు నార్మల్ కాల్ కానీ నార్మల్ కాల్ చేయండి. ఓకేనా? వాట్సాప్ కాల్ కాకుండా ఎవరో ఒకరు చేయండి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయంటే మనకి 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఒకటి ఎఫిలియేట్ మార్కెటింగ్, ఇంకొకటి ఫ్రీలాన్సింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్ని, అంటే కంపెనీ ప్రోడక్ట్ని మనం మధ్యవర్తిగా ఉండి మనం వేరే వాళ్ళతో సేల్ చేపిస్తాం అన్నట్టు. అంటే కంపెనీ మనల్ని హైర్ చేసుకోదు. కంప్లీట్గా ఒక జాబ్ హోల్డర్ లాగా 9 to 5 పర్టికులర్గా కూర్చొని వర్క్ చేయాలని చెప్పి కంపెనీ మనల్ని హైర్ చేసుకోదు. మనకు నచ్చిన టైంలో మనము కంపెనీ ప్రోడక్ట్ని ఏదైనా, జనరల్గా అయితే కంపెనీ ప్రోడక్ట్ని మనం ఏదైనా ప్రమోట్ చేస్తే, అంటే ప్రమోట్ అంటే మన సోషల్ మీడియాలో
వేరే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, ఈ ప్రోడక్ట్లో యూజ్ ఇది అని చెప్పి మనం చెప్పి వాళ్ళు మన ద్వారా మనకు ఒక లింక్ ఇస్తారనమాట. సో మన ద్వారా వాళ్ళు కానీ ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ని కానీ తీసుకుంటే అప్పుడు మనకి కమిషన్ వస్తుంది. జనరల్గా ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇది. ఇప్పుడు మీషో, ఇంకా మింత్రా, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఈ అన్ని యాప్స్ ఏంటి అంటే చాలా మట్టుకు ఎఫిలియేట్ మీద నడుస్తాయి. అయితే ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే అమ్మో అది మనం ఒకరిని స్కామ్ చేస్తున్నాము, ఒకరిని మోసం చేస్తున్నామేమో అనుకుంటున్నారు. అది మోసము స్కామ్ కాదండి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ ఒక పర్సన్ ఒక లిప్స్టికే ఉందనుకోండి. ఓకే, లిప్స్టిక్ ఎంత నార్మల్గా ఒక 200 లిప్స్టిక్ అనుకోండి. ఓకే, సో అదే మీ ద్వారా కానీ ఆ పర్సన్ ఆ లిప్స్టిక్ తీసుకుంటే ఆ పర్సన్కి అది 130 రూపీస్కి ఎంతకు వస్తుంది, ఆర్ 150 రూపీస్కి వస్తుంది. అంటే అక్కడ 50 రూపాయలు అయినా తగ్గించుకున్నట్టు అనా, ఆ పర్సన్ తగ్గించుకున్నట్టు. మీకు ఆ 50 రూపాయలు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఓకే, ఆయన అక్కడ తగ్గించుకుంది మీకు ఇచ్చేస్తారు. సో అది అంటే మీరు ప్రమోట్ చేసినందుకు మీ కష్టానికి ఫలితంగా వచ్చిన మనీ, అవునా? అది తప్పైతే కాదు. ఓకే, కంపెనీ అదే కాన్సెప్ట్గా మన బిస్గురుకుల్ కూడా ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది తెచ్చుకుంది. యాక్చువల్గా మెయిన్ కాన్సెప్ట్ బిస్గురుకుల్ది ఏంటి అంటే స్కిల్స్ నేర్పించడం. ఇప్పుడు వాటిని ఏమంటారు, బైజీస్ అది ఉంది చూడండి, లెర్నింగ్ యాప్స్, యుడెమీ ఉందిగా. సో యుడెమీలో మామూలుగా జనరల్గా ప్రాసెస్ ఏంటి, యుడెమీలోని కోర్సెస్ ఉంటాయి. మనం ఆ కోర్సెస్ని ఎంతో ప్రైజెస్ పెడతాడు, 10,000 5,000 ఇట్లా పెడతాడు ఒక్కొక్క కోర్సెస్ని. దాన్ని కొనుక్కొని చదువుకొని సర్టిఫికేట్ తెచ్చుకుంటాం, అవునా? సో అలానే ఇక్కడ కూడా కంపెనీ మెయిన్ ఏమేంటంటే కోర్సెస్ పెడతారు, నేర్చుకుంటాం, సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. ఓకే, ఆ కోర్సెస్ దేనికి యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు యుడెమీ క్లాసెస్లో ఉన్న కోర్సెస్ దేనికి యూజ్ అవుతాయి జనరల్గా మీ గ్రోత్కి. లైక్ ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటే ఆ కోర్స్ నేర్చుకుంటారు దానికి. లేదు మీరు సోషల్ మీడియా సైడ్ కావాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఉంటాయి. సో ఆ సైడ్ మీరు గ్రో అవుతారు. ఓకే, దానికని మీరు నేర్చుకుంటారు. సో ఇక్కడ మన బిస్గురుకుల్లో ఉన్న స్కిల్స్ కూడా మనకి ఇలానే యూజ్ అవుతాయి అన్నట్టు. సో ఈ బిస్గురుకుల్లో ఉన్న స్కిల్స్ ఏమి అంటే, ఇది అంటే సాఫ్ట్వేర్ ఉండవు ఇందులోని. సాఫ్ట్వేర్ స్కిల్స్ లైక్ సి, జావా ఇలాంటివి ఏమి ఉండవు. ఇదంతా డిజిటల్ మీద నడుస్తుంది. ఓకే, సో ఇందులో ఓన్లీ డిజిటల్ స్కిల్స్ మాత్రం ఉంటాయి. డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి అంటే ఎఫ్బి యాడ్స్, గూగుల్ యాడ్స్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్. సో ఇవన్నీ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది బిజినెస్లు ఏం చేస్తున్నారు, చాలా మంది పీపుల్ బిజినెసెస్ ఏం చేస్తున్నారు, జనరల్గా ఆన్లైన్లో బిజినెస్ పెట్టుకుంటున్నారు. అందరివి క్లిక్ అవుతాయని అయితే మనం చెప్పలేం కదండి. కొందరు కొన్ని స్ట్రాటజీస్ యూస్ చేస్తారు, దాన్ని బట్టి క్లిక్ అవుతాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఆన్లైన్లో ప్రతిదీ కంప్లీట్గా రీల్స్ మీద నడుస్తుంది. రీల్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే యాడ్స్ మీద బాగా నడుస్తుంది సోషల్ మీడియా అంతా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్నే మింత్రాలోకి వెళ్ళి ఒక బ్యాగ్ అని సెర్చ్ చేశారనుకోండి, మీరు మళ్ళీ ఇన్స్టాలోకి వచ్చి చూడండి, మీకు ఆ బ్యాగ్ పిక్సే కనపడుతూ ఉంటాయి, మీకు అది సజెస్ట్ చేస్తూ ఉంటుంది. మొన్న పండగ కదా, ఇప్పుడు పండగ కదా, మా డాడీ డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను. నేను ఆ డ్రెస్సెస్ అని చెప్పి సెర్చ్ చేస్తే నాకు నా ఇన్స్టా, నా యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా సరే నాకు అవే యాడ్స్. షర్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి, తీసుకోండి అన్నట్టు ఇంకా అవే పాపప్స్. ఓకేనా? సో ఇప్పుడు అలాగా మీ ఇంట్రెస్ట్ ప్రకారం పర్టికులర్గా మీకు యాడ్ ఎలా వస్తుంది, ఆ యాడే ఎందుకు వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడో మింత్రా యాప్ ఓపెన్ చేసి ఒక ప్రోడక్ట్ని చూస్తుంటే అది ఇన్స్టాగ్రామ్లో ఎలా సజెస్ట్ చేస్తుంది, లోపల ఏం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటి అంటే డిజిటల్ స్కిల్స్. ఓకే, అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడాన్ని డిజిటల్ స్కిల్స్ అంటారు. సో ఆ డిజిటల్ స్కిల్సే మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అందరూ డిజిటల్ స్కిల్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు, కంపెనీ కూడా ఎప్పటికో అవుతుంది, అవునా? డిజిటల్ స్కిల్స్ అంటే ఆ స్కిల్సే కదా, ఏముందిలే ఇందులో డబ్బులు ఏం సంపాదించలేము అంటే స్కిల్స్ నేర్చుకోవడం వరకే కదా, వీళ్ళు వర్క్ ఆపర్చునిటీ చూపించరు కదా అన్న ఒక ఫీలింగ్తో జనాలు ఉంటారని కంపెనీ ఏం చేసిందంటే ఓన్లీ స్కిల్స్ నేర్చుకోవడమే కాదు, మీకు స్కిల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. ఓకే, ఈ డిజిటల్ స్కిల్స్ కావాలంటే నేర్చుకోవచ్చు, లేదు అంటే ఈ డిజిటల్ స్కిల్స్ని మీరు ఎవరికైనా సజెస్ట్ చేయండి. ఓకే, మీరు ఫ్రీగా ఏం అవసరం లేదు, ఎవరు ఫ్రీగా సజెస్ట్ చేయరు కదండి, ఫ్రీగా ఏం అవసరం లేదు, మీకు పేడే ఉంటుంది. అంటే ఎంతో కొంత మనీ ఇస్తాం, మీరు మా కంపెనీ గురించి వేరే వాళ్ళకి చెప్పి ప్రమోట్ చేసి వాళ్ళని మా ఈ పర్టికులర్ కోర్స్ని కొనిపించినందుకు మీకు మనీ అయితే ఇస్తాం.
సో మీకు కావాలి అంటే ఆ ప్రోగ్రామ్ కూడా చేసుకోండి. అది మ్యాండేటరీ ఏం కాదు. మీకు నచ్చితే మీకు డబ్బులు కావాలి అనుకుంటే అలా మా కోర్సెస్ని ఆర్ మా కంపెనీలో ఉన్న కోర్సెస్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దాని పేరే ఎఫిలియేట్ మార్కెటింగ్. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందా రెండింటికి డిఫరెన్స్? ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, ఎఫిలియేట్ మార్కెటింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే కంప్లీట్ ఫ్రీలాన్సింగ్ కాదు, జనరల్గా స్కిల్స్ ఎలా యూజ్ అవుతాయి, వాట్ ఈ స్కిల్స్, అసలు స్కిల్స్ అంటే ఏంటి అనేది. సో ఇది జనరల్గా మన కంపెనీలో ఉండేది అన్నట్టు ఎఫిలియేట్ మార్కెటింగ్. ఓకే. అండ్ మరి ఫ్రీలాన్సింగ్ అన్నావు కదా, అదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏం చెప్పాను, ఒక యాడ్ అనేది మీకు పాపప్ అవుతుంది. మీరు పర్టికులర్గా ఒక షర్ట్ గురించి చూస్తుంటే అదే యాడ్ మీ ఇన్స్టాగ్రామ్లో పాపప్ అవుతుంది. అది ఎలా పాపప్ అవుతుంది? సో అది ఎలా రన్ చేయాలి అంటే ఇప్పుడు సింపుల్గా నువ్వు వెళ్ళి నీకు రాదు అసలు ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటో తెలీదు, లేదా యాడ్స్ అంటే ఏంటో తెలీదు, అవి ఎలా పాపప్ అవుతున్నాయో ఏదో తెలీదు, ఏదో అలా వెళ్ళి నువ్వు టైప్ చేసేసి చేసేస్తాను అంటే కుదురుతుందా? కుదరదు కదా. ఎవరికైనా స్కిల్స్ నేర్చుకుంటారు. ఓకే, నేర్చుకున్నావు మరి అంటే పర్టికులర్గా యాడ్ ఎలా పాపప్ అవుతుంది, దానికి ఎస్ఈఓ ఏంటి అంటే నువ్వు అదే ఎందుకు యాడ్ పాపప్ అవ్వాలి, వెనకతలు ఏం జరుగుతుంది, ఇదంతా నేర్చుకున్నాక నువ్వు ఫ్రీగా చేస్తావా? ఫ్రీగా చెయ్యవు కదా. ఇప్పుడు ఈ మింత్రాలో నేను ఏమన్నా షర్ట్ ఎతికానన్నా, సో ఆ మింత్రా వాడు ఇన్స్టాగ్రామ్కి కనెక్ట్ అయ్యాడు, మధ్యలోనే చాలా మంది ఉంటారు. ఓకే, ఆ యాడ్ని రన్ చేయించడానికి లైక్ ఫేస్బుక్ యాడ్స్ ఉంటుంది, గూగుల్ యాడ్స్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఇవన్నీ ఒకలే నేర్చుకొని ఒకలే చెయ్యాలంటే చెయ్యొచ్చు, అది ప్రాబ్లం కాదు. కానీ ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉంటారు. ఓకే, సో వాళ్ళని ఈ మింత్రా అనే కంపెనీ ఏం చేస్తుంది, హైర్ చేసుకుంటుంది. హైర్ అంటే లైక్ ఇలా ఫ్రీలాన్సర్గా, అంటే మీరు ఫుల్ టైమ్గా మా కంపెనీకి వర్క్ చేయొద్దు. మింత్రా ఎలా అంటదంటే మీరు ఫుల్ టైమ్గా మా కంపెనీకి వర్క్ చేయొద్దు, మీరు జస్ట్ పార్ట్ టైమ్గా మీకు మా ఉన్న టైంలోని మా యాడ్ అందరికీ కనపడేటట్టు పాపప్ చేయండి. ఓకే, ఇప్పుడు పర్టికులర్గా ఆ పర్సన్ షర్ట్ గురించి ఎతికాడు కాబట్టి ఆ యాడ్ ఆ పర్సన్కి ఇన్స్టాలోని, యూట్యూబ్లోని, గూగుల్లోని ఎక్కడైనా ఆ యాడ్ నాకు వాళ్ళకి కనపడాలి అన్నట్టు మింత్రా అనేది ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ పర్సన్కి చెప్తుంది అన్నట్టు. ఓకే, అండ్ నువ్వు ఎన్ని అవర్స్ పని చేస్తే నీకు అంతే మనీ ఇస్తానయ్యా అని చెప్తారు మింత్రా వాళ్ళు. ఓకే, సో అలా ఒక పర్సన్ని తీసుకుంటారు. సో ఈ పర్సన్నే మనం ఫ్రీలాన్సర్ అంటారు. అర్థమైందా? గాట్ ఇట్? సో ఫ్రీలాన్సర్స్ అంటే వీళ్ళన్నట్టు. సో ఫ్రీలాన్సర్స్ అంటే వీళ్ళన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు, ఇలా ఒక ప్లాట్ఫామ్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ యూడేమీ కానీ లేదా గూగుల్ కానీ ఇక్కడికి ఏదో ఒక దాంట్లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ యాడ్స్ లేదు అంటే సమ్ గూగుల్ యాడ్స్ నేర్చుకొని ఏం చేస్తారు, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి మనకి. ఈ మింత్రా వాళ్ళు వీళ్ళందరూ ఉంటారని చెప్పాను. సరే నేను ఏమేమి చెప్తాను చేయండి. ఇప్పుడు ఈ మింత్రా వాళ్ళు వీళ్ళందరూ ఉంటారని చెప్పానా. సో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళని మింత్రా వాళ్ళు అంటే ఇలాంటి బిజినెస్ పీపుల్ ఆర్ ఇలా ఫ్రీలాన్సర్స్కి. ఓకే, ఎవరి దగ్గర అయితే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ వాళ్ళ దగ్గర నుంచి చేయించుకున్న వాళ్ళని ఏమంటారంటే క్లయింట్స్ అంటారు, చేసే వాళ్ళని ఫ్రీలాన్సర్స్ అంటారు. ఓకే, సో ఈ క్లయింట్స్ అందరూ అంటే మింత్రా లాంటి వాళ్ళు, ఈ క్లయింట్స్ అందరూ ఎక్కడ ఉంటారు అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. ఈ వెబ్సైట్స్లో అయితే క్లయింట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకేనా? ఫస్ట్ క్లాస్ అయినా పర్లేదు, కాన్సన్ట్రేషన్గా వినండి, ఇది మొత్తం మళ్ళీ ఓవర్ ఇస్తున్నా. సో ఈ వెబ్సైట్లో అయితే మనకి ఈ క్లయింట్స్ అనేవాళ్ళు ఉంటారు. మనం ఏం చేయాలి, ఈ స్కిల్స్ నేర్చుకొని దీని మీద సర్టిఫికేట్ క్రియేట్ చేసుకొని అండ్ నువ్వు నేర్చుకున్న స్కిల్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు జాబే ఉందనుకోండి, ఓకే మీ దగ్గర ఒక స్కిల్ ఉంది, C+ నేర్చుకొని ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఇండీడ్ అనే వెబ్సైట్ ఉంది, ఇండీడ్లో జాబ్స్ అప్లై చేస్తారు. అలా జాబ్స్కి అప్లై చేసినప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి నాకు జాబ్ ఇచ్చే బాబు అని అంటే వాడు జాబ్ ఇస్తాడా? అలా కాకుండా మీకు ఒక సర్టిఫికేట్ ఉండి, ఓకే మీరు ఒకవేళ C++ నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అవునా? ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా చేశారు ఏంటి, ఒక ఫార్ములా వైజ్ అంటే ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా మీ రెజ్యూమేలో ప్రాజెక్ట్ అని పెట్టుకొని నేను చిన్న సింపుల్ C+ చెప్తాను, సమ్ యాడ్ A+B యాడ్ చేశాను బై యూజింగ్ అ పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి
దాని గురించి కొద్దిగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీ రెజ్యూమేలో, ఓకే, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాన్ని మీరు రెజ్యూమేని బయట పెట్టారంటే అప్పుడు మీకు ఛాన్సెస్ ఎక్కువ వస్తాయా, మీకు జాబ్ ఛాన్సెస్. లేదు సింపుల్గా ఫ్రెషర్ కదా అని చెప్పి ఒక రెజ్యూమే అందరూ చేసిన రెగ్యులర్ రెజ్యూమేస్ పెట్టేసి మీరు జాబ్కి అప్లై చేస్తే మీకు ఎక్కువ రిజల్ట్ వస్తుందా చెప్పండి. ఎప్పుడైనా మనకి మన పోర్ట్ఫోలియోకి మన రెజ్యూమే అనేది చాలా యూజ్ అవుతుంది. మన పోర్ట్ఫోలియో రెజ్యూమే అనేది బాగా మనం సెట్ చేసుకుంటే మనకు జాబ్స్ ఎక్కువ వస్తాయి. అందుకే సర్టిఫికేట్ కానీ, నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, నువ్వు చేసిన శాంపుల్ కానీ ప్రతిదీ మనం రెజ్యూమేలో అప్లోడ్ చేసుకుంటాం. అలానే ఫ్రీలాన్సర్స్ కూడా, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఫ్రీలాన్సర్స్లోనే ఉంటుంది, జాబ్లోనే ఉంటుంది, ఎఫిలియేట్లోనే ఉంటుంది, ఎక్కడైనా కాంపిటీషన్ ఉంది. ఓకే, అంటే ఫ్రీలాన్సింగ్లో కాంపిటీషన్ లేదు కదా, అది ఈజీగా ఉంటుంది కదా, నేను అదే తీసుకుంటానా అనుకోవద్దు. ఎఫిలియేట్లో కాంపిటీషన్ ఉంది కదా, నేను వెళ్తే ఇప్పుడు సక్సెస్ అవ్వలేనేమో, నేను చెయ్యలేనేమో అని చెప్పి అలా కూడా అనుకోవద్దు. రెండిట్లోని కాంపిటీషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఫ్రీలాన్సింగ్ అనేది కంప్లీట్ మీ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. స్కిల్స్ పక్కా నేర్చుకోవాలి దీనికైతే మాత్రం. ఎలా అంటే ఇంకా కంప్లీట్ దాని మీద ఆ పర్టికులర్ టాపిక్ మీద ఉండిపోవాలి మీరు, అంతలా స్కిల్స్ నేర్చుకోవాలి ఫ్రీలాన్సింగ్లో. బట్ ఎఫిలియేట్లో స్కిల్స్ కంటే ఏంటంటే కమ్యూనికేషన్, ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, అలాంటి సేల్స్ స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎఫిలియేట్ లిటిల్ ఈజీ, ఎందుకంటే నేను రెండు చేశాను కదా, రెండింటికి కంపేర్ చేస్తున్నప్పుడు నాకు ఎఫిలియేట్ ఈజీ అనిపించింది. ఎందుకంటే కొన్ని టిప్స్ ఉంటాయి, పెద్దగా ఏముండదు. అండ్ ఎఫిలియేట్లో కొద్ది లక్ కూడా ఉండాలనుకోండి, లక్ మ్యాటర్స్ ఎఫిలియేట్ అయితే. బట్ ఫ్రీలాన్స్ మాత్రం స్కిల్స్ అనేవే మ్యాటర్స్. నా స్కిల్స్ మీద నాకు చాలా 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 నమ్మకం ఉంది, నేను పక్కా చేస్తాను అంటే మాత్రం ఫ్రీలాన్సింగ్కి చేసుకోండి ఫస్ట్. లేదు దీక్షు నేను ఫస్ట్ అంటే కొత్తగా నేర్చుకుంటున్నాను కదా, సో నేను ఫ్రీలాన్సింగ్ ఎఫిలియేట్ రెండు చేస్తానన్న వాళ్ళు రెండు చెయ్యండి. ఏది సక్సెస్ అవుతుందో మన చేతుల్లో లేదు, సరేనా. మనం కష్టపడడం ఒకటే ఉంటుంది, రిజల్ట్ దేవుడు. సో అదబ్బా, ఫ్రీలాన్సింగ్ అయితే ఇలా ఒక స్కిల్ నేర్చుకొని ఈ అప్వర్క్, ఫైవర్ ఇలాంటి అప్లికేషన్స్కి వెళ్తారు అన్నట్టు. ఇందాక చూపించా కదా, అప్లికేషన్స్ వెళ్ళి మీ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే, అంటే పోర్ట్ఫోలియో కాదు, ఈ ప్రొఫైల్. మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది, లాస్ట్ టైం చూపించా మీకు. జస్ట్ సైన్ అప్ అవుతారు మీరు. లాస్ట్ టైం చూపించాక సైన్ అప్ అవి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి అని. సో అదే ప్రకారం ప్రొఫైల్ లాగిన్ అయిపోయి జస్ట్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని అడుగుద్ది. నార్మల్గా అయితే నోటిఫికేషన్ వస్తుందిలేండి. అదే మీరు సైన్ అప్ అవ్వగానే మీరు క్లయింట్ ఫ్రీలాన్సర్ అని అడుగుతుంది. సో ఫస్ట్ మీరు ఫ్రీలాన్సర్ కాబట్టి ఫ్రీలాన్సర్ మీద నొక్కండి, తర్వాత ఈ హిస్టరీస్ ఇవన్నీ అడుగుద్ది అనమాట. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఒక్కొక్క స్టెప్ వైజ్ అడుగుతుంది. సో ఇవన్నీ క్రియేట్ చేసుకోండి. అండ్ లింక్డ్ఇన్ ట్రై చేయండి, మోస్ట్లీ లింక్డ్ఇన్ ట్రై చేయండి. లింక్డ్ఇన్ డీటెయిల్స్ ఎవరైనా ఇచ్చారంటే లింక్డ్ఇన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఇలా ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ స్కిల్ నేర్చుకుంటున్నారు అనేది ఇక్కడ రాయండి. జనరల్గా ఏ స్కిల్స్ బాగుంటాయి అంటే నోటితో చెప్తాను. ఎఫ్బి యాడ్స్, గూగుల్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్, మన కంపెనీలో ఉన్నవే చెప్తున్నా. డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్. ఓకే, రాసుకోండి. కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్. ఆర్ఎల్ సాగండి, నేను రాస్తా. చూడండి, ఇంకొకటి ఏంటంటే దీక్షు ఈ స్కిల్స్ నేను ఇంకా ఓన్లీ కంపెనీలోనే చేసి ఇంకా నేను ఇలానే ప్రొసీడ్ అయిపోతాను దీక్షు. చాలా మంది ఎలా అంటున్నారంటే ఓన్లీ ఈ స్కిల్స్ ఇక్కడ నేర్చుకొని ఇంకా నేను దీని మీద అంటే తోపు అయిపోయాను, ఆర్ఎల్స్ నాకు వచ్చేసు అన్నట్టు కొందరు, అంటే మీరు కాదు కొందరు ఫీల్ అవుతున్నారు. సో అలా ఎప్పుడు అనుకోద్దండి, ఎందుకంటే ఎంత నేర్చుకున్నా ఇంకా దాంట్లో చాలానే ఉంటాయి. ఓకేనా. ఎఫ్బి యాడ్స్,
గూగుల్ యాడ్స్, కంటెంట్ రైటింగ్, అదే కంటెంట్ అండ్ కాపీ రెండు ఒకటే వస్తాను అన్నట్టు, పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. బెస్ట్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ మీద మీరు ఏం చేస్తారంటే మీరు కొద్దిగా రీసెర్చ్ చేయండి. మీరు ఇప్పుడు నేను చెప్పాను ఫ్రీలాన్సింగ్ అంటే దిస్ అని, ఆర్ ఎఫిలియేట్ అంటే దిస్ అని. మీరు ఏం చేస్తారు, మీ అంతలో మీరు చాట్ జీపీటీకి వెళ్ళో యూట్యూబ్కి వెళ్ళో అసలు కంటెంట్ రైటింగ్ అంటే ఏంటి, దానివల్ల ఏంటి యూజెస్, అది ఎలా చెయ్యాలి, ఓకే, అసలు కంటెంట్ రైటింగ్ మీద జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, ఉంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్రీలాన్సర్గా ఎలా చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ మీకు ఏంటంటే మీ అంతలో మీరు రీసెర్చ్ చేయాలి. నిజంగా ఫ్రీలాన్సింగ్ మీద గట్టిగా వెళ్తాను అనుకున్న వాళ్ళు ఇలా మీ రీసెర్చ్ మీ రీ మీ సి- ఛే, మీ రీసెర్చ్ లేకుండా ఏదో చెప్పేసింది కదా దీక్ష, చేసేద్దాంలే, కంప్లీట్ చేసేద్దాంలే కోర్స్, నేర్చేసుకుందాంలే, ఏముంది ఒక్కసారి గట్టిగా చూస్తే అయిపోతుంది, ఒక గంట కూర్చుని అయిపోయాక సర్టిఫికేట్ తీసేసుకోవచ్చు, పెద్ద ఏమి ఇది కాదు కదా అంటే మీరు ఇప్పుడు దొరకరు. ఇలా పైన చూసేసుకొని ముందుకు వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు దొరకరు. ఎప్పుడు తెలుసా, కరెక్ట్గా మీకు క్లయింట్ అనే వాళ్ళు క్లయింట్ అనే వాళ్ళు మీకు వర్క్ ఇచ్చేటప్పుడు ముందు మీ ప్రొఫైల్ ఓకే సూపర్ తోడుకొని ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, రెజ్యూమే క్రియేట్ చేసుకున్నారు. కంపెనీ వాడు ఏంటి అంటే ఎవరైనా సరే ఒక పర్సన్ని హైర్ చేసుకుంటున్నప్పుడు ఎవరైనా ఏం చూస్తారు, అరే ఈ పర్సన్కి ఎంత నాలెడ్జ్ ఉందనేది రీసెర్చ్ అడుగుతారు మనల్ని, నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ అనుకో, నువ్వు యాడ్స్ రన్ చేసినప్పుడు నీకు మనీ ఎంత కట్ అవుతుంది, ఓకే, ఏంటి అని చెప్పేసి ఇలా చిన్న చిన్న డీటెయిల్స్ అడుగుతారు. బేసిక్ డీటెయిల్స్ అయినా అడుగుతారు, కొద్దిగా ఇన్డెప్త్గా కూడా అడుగుతారు. సో అవి చెప్పకపోయామనుకోండి ఇంక మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకుంటారు. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పా, నా దగ్గర ఒక పర్సన్ వచ్చాడు వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి, అవునా. సో ఆ పర్సన్ నేను చెయ్యు అంటే ఆ అబ్బాయి ఏంటి, ఆ, అంటే నేను ఇద్దరిని హైర్ చేసుకుందాం అనుకున్నా, ఒక పర్సన్ ఓకే బాగానే చేశాడు, ఇంకో పర్సన్ ఆ అబ్బాయిని నా శాంపుల్స్ చెయ్యి అంటే నా శాంపుల్స్ చేయలేకపోతున్నాడు, ఓకే. బట్ మొన్న మీకు పోర్ట్ఫోలియో చూపించా గుర్తుందా, ఒక పర్సన్ నాకు పోర్ట్ఫోలియో ఇచ్చాడు అని చెప్పేసి పోర్ట్ఫోలియో చూపించాడు. సో ఆ అబ్బాయినే అయితే నాది ఒకసారి శాంపుల్ చెయ్యు ఏదైనా వీడియోస్ ఇస్తానంటే ఓకే అన్నాడు. అయితే నేను వీడియో ఇచ్చాను బట్ నాకు శాంపిల్ చేసి ఇవ్వలేకపోయాడు, నాకు అర్థం కాలేదు ఎందుకు ఇవ్వలేదు. మేబీ అయితే అది తన వర్క్ కాకపోవచ్చు. ఇప్పుడు చూసారా తను దొరికిపోయాడు, అంటే ఇప్పుడు నేను గుడ్డిగా వెళ్ళి తనకి వర్క్ ఇచ్చేసేయలేదు, ఓకే. వర్క్ ఇచ్చేసాను అనుకో, నేను ఒక సగం మనీ ఇప్పుడు ఒక 1000 రూపీస్ అన్నాను అనుకో, 500 రూపీస్ ఆయన పే చేయాలి నేను ఫస్ట్, ఓకే. ఆ తర్వాత ఆ అబ్బాయి నాకు కంప్లీట్ వర్క్ ఇస్తే నేను మళ్ళీ ఇంకొక 500 పే చేస్తా. ఇప్పుడు నేను కానీ ఆ అబ్బాయికి ముందుగానే ఈ అబ్బాయి నాలెడ్జ్ నేను తెలుసుకోకుండా తనకు వర్క్ ఇస్తే నా డబ్బులు పోయినట్టే కదా, అది 1000 అవని 500 అవని ఎంతైనా డబ్బులు పోయినట్టే కదా. సో అందుకే అందరూ నాలెడ్జ్ అనేది చెక్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ సేఫ్ అయ్యాను కదా యాజ్ ఏ క్లయింట్గా. సో అలానే మీకు ఒక క్లయింట్ మీకు వర్క్ ఇచ్చినప్పుడు పక్క మీ నాలెడ్జ్ని వాళ్ళు ఫైన్ చేస్తారు. అయితే ఇలా శాంపుల్ చేయమంటారు. ఇప్పుడు నేనేమన్నా, సరే నువ్వు ఇంత చక్కగా వీడియో చేసావు కదా, ఇంత మంచిగా పోర్ట్ఫోలియో చేసావు కదా, నా వీడియో చెయ్యు అని చెప్పి ఇచ్చా, నా ఒక 2 వీడియోస్ ఇచ్చి నా డాష్ బోర్డ్ ఇచ్చా, ఇవన్నీ చేసి పంపించు నాకు అని చెప్పేసి అడిగా. అవి చేయలేకపోయాడు. ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు, చేయలేకపోయాడు అంటే అబ్బాయి పెట్టుకున్నాడు పోర్ట్ఫోలియోలో మొత్తం. To grow on social media and become the reference in your niche, you need two things: fast and free. Fast because people's attention span are getting smaller and smaller. They don't want to spend time knowing who you are. That's hurtful but true. నిజంగా అబ్బాయి చేశాడు, అబ్బాయి చేశాడు చేయలేదు అనేది మనకి సెకండరీ. బట్ ఆ అబ్బాయి నేను అడిగినప్పుడు నాకు వర్క్ అయితే చేసి పెట్టలేదు, అట్లీస్ట్ శాంపుల్ చేయమన్నా కూడా చేయలేదు తను. సో చేయలేనప్పుడు ఇంకా అబ్బాయి ఫేక్ అన్నట్టే కదా, నేను అబ్బాయికి వర్క్ ఇవ్వలేదు. అలానే ఫ్రీలాన్సర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు పక్కా మీ వర్క్ అనేది వాళ్ళు చూస్తారు, ఓకేనా, చూసే వర్క్ ఇస్తారు. సో ఇప్పుడు మీరు నేర్చుకోకపోయినా తర్వాత మీరు దొరికిపోతారు అన్నట్టు, వర్క్ రాదు. ఒక మనిషి డబ్బులు ఇస్తున్నాడంటే ఎంత జాగ్రత్తగా అన్నీ చూసుకుంటారో అర్థం చేసుకోండి, ఓకే. స్కిల్స్ ఏంటి, ఎఫ్బి యాడ్స్, గూగుల్ యాడ్స్, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇవన్నీ లైక్ ఎస్ఈఓ చేయడం, యాడ్స్ రన్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. మేనేజ్ చేయడం, సోషల్ మీడియాస్ని మేనేజ్ చేయడం,
ఇవన్నీ అంటే వేరే వాళ్ళ సోషల్ మీడియాస్ మేనేజ్ చేయడం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇంకేం కోర్సెస్ ఉన్నాయి? FB Ads, గూగుల్ యాడ్స్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, లింక్డ్ఇన్ చాలా విధాలుగా అంటే మీరు ఇప్పుడు ఒక స్కిల్ నేర్చుకున్నారు, ఫ్రీలాన్సర్గా అప్లై చేయాలన్నా లింక్డ్ఇన్ యూజ్ అవుతుంది, జాబ్స్ అప్లై చేయాలన్నా లింక్డ్ఇన్ యూజ్ అవుతుంది, మీరు ఇంటర్న్షిప్స్కి అప్లై చేయాలన్నా లింక్డ్ఇన్ యూజ్ అవుతుంది. లింక్డ్ఇన్ అనేది ఒక పెద్ద, అది ప్రతి ఒక్కరికి ఉండాలి. మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యుండి జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎవరికైనా లింక్డ్ఇన్ అనేది యూజ్ అవుతుంది. అంటే కంపెనీలో మన బిస్గురుకుల కంపెనీ అని గురించనే కాదు, జనరల్గా ఎలా ఉన్న వాళ్ళకైనా లింక్డ్ఇన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో లింక్డ్ఇన్ కోర్స్ ఒకటి నేర్చుకోండి. ఇంకోటి ఎక్సెల్. ఆఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో బెస్ట్ అయితే ఫస్ట్ 6 బెస్ట్. అండ్ మ్యాక్సిమం అందరూ ఫస్ట్ 6 నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇవి ఫస్ట్ 6 నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా అంటే ఈజీగా ఉండదులేండి, అంటే ఫస్ట్ టైం నేర్చుకుంటారు కదా, సో అంత ఈజీగా అనిపించదు. బట్ ఓకే, అంటే చేసేయగలరు. ఫస్ట్ టైం అన్నప్పుడు మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, చేయలేరు. బట్ లేటర్ మళ్ళీ చూస్తూ ఉండండి. కంటెంట్ రైటింగ్ అనుకోండి, అసలు కంటెంట్ రైటింగ్లో కంటెంట్ మనం ఎలా తెచ్చుకోవాలి, ఓకే, తెచ్చుకున్నాక కంటెంట్ తెచ్చుకున్నాక దాన్ని ఎందులో రాయాలి, ఎలా యూజ్ చేయాలి, లైక్ చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ కోర్సెస్ కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్ గురించి ఇక్కడ ఉంటుంది. దీన్ని ఈ రెండు అయిపోయినాక ఇంకా ఉన్నాయి డిజిటల్ స్కిల్స్, నేర్పించే స్కిల్స్. ఎఫిలియేట్ ఛానల్కి వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళాక ఇంకొన్ని ఎక్సెల్ గురించి, ఇంకా అదే కాకుండా ఇది ఎక్సెల్ గురించి ఉంది, గూగుల్ యాడ్స్ గురించి ఉంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, క్లయింట్స్, ఇది ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఓకే, ఆన్లైన్లో మీ ప్లాట్ఫామ్స్ని ఎలా పెంచుకోవాలంటే ఇది మీరు చూసారనుకోండి, మీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కాదు, ఇప్పుడు మీకు బిజినెస్ పీపుల్ మీకు వర్క్ ఇస్తారా, వాళ్ళ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎలా చేయాలి అనేది కేడిపి మీన్స్ Create your own website with ease using Hostinger AI Website Builder. Simply describe what you need in the prompt. ఓకేనా? ఇప్పుడు ఈ స్ట్రాటజీస్ టు బూస్ట్ ఆన్లైన్ ప్రెజెన్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఈ వీడియో చూడడం వల్ల మీకు ఎలాంటి యూజ్ అవుతుంది అనుకున్నారంటే, ఇప్పుడు మీరు నేర్చుకుంటారు ఒక పర్సన్ ఆన్లైన్లో ఎలా బిహేవ్ చేయాలి, అడల్స్ మిమ్మల్ని మీరు ఎలా బూస్ట్ చేసుకోవాలి అనేది ఈ స్ట్రాటజీ నేర్చుకుంటారు. నేర్చుకున్నాక ఇది మీకు ఫ్రీలాన్సర్గా ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మీకు ఒక క్లయింట్ వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇన్ఫ్లుయెన్సర్ని, ఓకే, నేను చాలా రోజుల నుంచి నా ఇన్స్టాగ్రామ్లోని రీల్స్ పెడుతున్నా, బట్ నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, నా రీల్స్ వైరల్ అవ్వట్లే. ఓకే, మీరు అప్పుడు ఏం చేస్తారు, ఈ స్కిల్ నేర్చుకోవడము, మన ప్లాట్ఫామ్లోని ఎలా ప్రెజెన్స్ అవ్వాలి, ఇలాంటి స్కిల్స్ నేర్చుకొని మీరు నాకు సజెస్ట్ చేస్తారు. ఓకే, మీరు ఒక ఫ్రీలాన్సర్, సో మిమ్మల్ని సోషల్ మీడియా మేనేజర్ అంటారు. ఓకే, మీరు నాకు ఏం చేస్తారు, సజెస్ట్ చేస్తారు. మ్యామ్ అలా కాదు మ్యామ్, మీరు వీడియో ఇలా చేయాలి, ప్రతి రీల్కి మీరు నాకు ఇలా చేయాలి మేడం, మీ నీష్ బట్టి, నీష్ అంటే ఇప్పుడు మీరు మనీ గురించి చేస్తున్నారు కదా మేడం, సో మనీ గురించి మీరు డ్యాన్స్ చేస్తే వర్కౌట్ అవ్వదు మేడం, మీరు కొద్దిగా వీడియోస్లో కంటెంట్ అనేది మార్చండి మేడం. ఎలా అంటే మీరు అదే స్టూడెంట్స్ అయ్యి ఉండి మనీ సంపాదించుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి కీవర్డ్స్ పెట్టడం అలాంటివి ఏమైనా చేశారంటే మీరు వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మేడం అని చెప్పి మీరు నాకు సజెస్ట్ చేస్తారు. ఓకే, అండ్ మీరు నా సోషల్ మీడియా మొత్తం నా
ప్లాట్ఫామ్ మొత్తం మీరు చెక్ చేస్తారంటే ఎక్కడ ఏ రీల్ దగ్గర తప్పు చేస్తున్నా, నా రీల్ ఎందుకు వైరల్ అవ్వట్లేదు, ఉమ్, ఆ, నా రీల్ అంటే నేను పెట్టిన కంటెంట్లో ఏదైనా లోపం ఉందా, ఇవన్నీ మీరు రీసెర్చ్ చేసి నాకు ప్రతిదీ జస్ట్ నేను రీల్ చేయడం వరకే. ఓకే, రీల్ చేసుకొని ఎడిటింగ్ కావాలంటే ఎడిటింగ్ చేసుకొని నేను ఉంచుకుంటా. దాన్ని ఏ టైంకి పోస్ట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఏ సాంగ్ పెట్టాలి, ఏ సాంగ్ ఎప్పుడు పెడితే మీకు రీల్ వైరల్ అవుతుంది, ఇవన్నీ ఎవరు చెప్తారు? మీలాంటి ఫ్రీలాన్సర్స్, మిమ్మల్ని సోషల్ మీడియా మేనేజర్స్ అంటారు. సో ఇలాంటివి నేర్చుకున్నారనుకోండి, ఇలాంటి డిఫరెంట్ స్కిల్స్ మీరు ఒక పర్సన్కి సజెస్ట్ చేస్తారన్నట్టు. అప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియా మేనేజర్గా హైర్ చేసుకుంటారు. అర్థమైందా అసలు వాట్ ఈజ్ అంటే ఇది ఇలాంటివి నేర్చుకుంటే నన్ను నేను ప్రజెంట్ చేసుకోలేమో కదా దీక్షు అన్న వాళ్ళకి ఇది. ఓకే, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడానికి కాదు, ఈ స్కిల్స్ నేర్చుకొని మీకు క్లయింట్స్ వస్తారు చూడండి, క్లయింట్స్ ఒక ప్రొఫైల్ని మీరు సరిదిద్ది వాళ్ళకి చెప్తారన్నట్టు. అరే అలా కాదండి ఇలా అండి, అలా కాదు మ్యామ్ ఇలా, అప్పుడు మీ రీల్ వైరల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా నీష్ ఏంటంటే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నేను ఏం చేస్తూ ఉంటా, సేల్స్ చేస్తూ ఉంటా. సో నాకు రీల్స్ అవి వైరల్ అవ్వట్లేదు, సేల్ ఎలా చేయాలో తెలియట్లేదు, ఒకరితో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, ఒక పర్సన్ వస్తే ఏం చేయాలో తెలియట్లేదు. నేను అప్పుడు ఏం చేస్తాను, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరినైనా కాంటాక్ట్ అవుతా. అప్పుడు మీకు ఈ డిఫరెంట్ స్కిల్స్ అన్నీ వచ్చుంటాయి. లైక్ ఒక పర్సన్ ఎలా ఆన్లైన్లో ప్రెజెన్స్ అవ్వాలి, లేదా సేల్స్ చేస్తుంటే ఒక పర్సన్తో ఎట్లా మాట్లాడాలి, నాకు రాని స్కిల్స్ అన్నీ మీకు వచ్చు. నేనేం చేస్తా, మీ మీద ఇంకా చేతులు మీకే ఇచ్చేస్తా, పాపం మీరే ఏదో చేసుకోండి అని. అప్పుడు మీరు నాకు ఇలా మ్యామ్ ఇలా కదా అలా అలా అని సజెస్ట్ చేసినందుకు నేను మీకు డబ్బులు ఇస్తాను. అప్పుడు సజెస్ట్ చేస్తాను, నా రీల్స్ వైరల్ అవుతాయి. ఓకే, మీరు సజెస్ట్ చేస్తారు, నా రీల్స్ వైరల్ అవుతాయి, సేల్స్ పెరుగుతాయి, నాకు మనీ వస్తుంది, నేను సాటిస్ఫై అవుతాను. మనం డబ్బులు అనుకున్న మాట్లాడుకున్న పద్ధతి ప్రకారం నేను సగం మనీ అంటే మీ ఫ్రీలాన్సర్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఎంత మనీ ఇవ్వాలో అంత మనీ ఇచ్చుకుంటాను. ఓకే, అలా మనకి స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి. అర్థమైందా? అమ్మయ్యా వేసం వచ్చింది. ఓకేనా, ప్రతి స్కిల్ ఇంపార్టెంటే. ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఫ్రీలాన్సింగ్ ఏంటి అనేది చెప్తారు. సో ఆ తర్వాత ఈ స్కిల్స్ నేర్చుకోండి. ఓకేనా, ప్రతి వీడియో చూడండి, మీకు ప్రతి వీడియోలో కొత్త పాయింట్స్ దొరుకుతాయి. ఓకే, సో అలా ఫ్రీలాన్సింగ్ అనేది మీరు స్టార్ట్ చేస్తారు. అంతేకాదు ఇంకా ట్రైనింగ్స్ ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎఫ్బి యాడ్స్, అక్కడ ఫస్ట్ అయితే బేసిక్ ఎఫ్బి యాడ్స్ ఇందాక మీకు చూపించాను కదా, మై కోర్సెస్కి వెళ్ళి మై లెర్నింగ్లోకి వెళ్ళి అక్కడ ఫేస్బుక్ యాడ్స్ చూడండి. అది అయిపోయినాక మళ్ళీ ఇంక్రీజ్ చెప్తున్నా 5 ఫేస్బుక్ యాడ్స్ అయితే చూడండి. ఇది ఏమంటే ఈ ఫేస్బుక్ యాడ్స్ జనరల్గా చెప్తారు. సో బేసిక్గా ఫేస్బుక్ యాడ్స్ ఏంటి, ఫేస్బుక్ యాడ్స్ అంటే ఇవి ఇందాక నుంచి నేను చెప్తున్నట్టే ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా, ఏమంటున్నాను, ఆన్లైన్లోని ఒక పర్సన్ ఉన్నారు అని తెలియాలి అంటే రీల్స్ ద్వారా. మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే రీల్స్, నువ్వు రీల్స్లో కంటెంట్ ఎవ్రీడే పెట్టుకు ఉండాలి, ఆ రీల్స్ వైరల్ అవ్వాలి, ఆ తర్వాత నీ గురించి ఒక జనాలకి తెలుస్తుంది. ఇన్ కేస్ నువ్వు బిజినెస్ పెడితే నీ బిజినెస్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏమన్నా సేల్ అవుతాయి. లేదు నువ్వు బిజినెస్ కాదు నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్వి, నీకు ఫాలోవర్స్ పెరగాలి అంటే కంటిన్యూస్గా రీల్స్ చేస్తూ కంటిన్యూస్గా ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటే నీ రీల్స్ పెరగడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అవునా, దీన్ని ఇంకాస్త ఈజీగా చేయడానికి, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా సోషల్ మీడియాలో, సో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరికీ ఇంకాస్త ఈజీగా చేయడానికి ఎఫ్బి యాడ్స్ అనేవి వస్తాయి అన్నట్టు. ఎఫ్బి యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్. ఓకేనా, ఇవన్నీ టాప్ డిమాండింగ్ స్కిల్స్ ఈ యాడ్స్ అన్ని. ఎలా అంటే ఇప్పుడు లాస్ట్ టైం చెప్పినట్టు ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఉంది. ఓకేనా, సో గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఇప్పుడు మదర్ వాళ్ళని వెళ్ళి గుడ్ డే ఆర్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అమ్మ నాకు బిస్కెట్ ప్యాకెట్ కావాలి అంటే వాళ్ళు గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళి
గబుక్కుని తీసుకొచ్చేది ఏంటి, ఏ ఓరియోను, ఏ గుడ్ డే బిస్కెట్ ప్యాకెటో ఇలాంటి. వాళ్ళు ఎందుకు అవే పిక్ చేస్తారు అంటే వాళ్ళు అవే ఎక్కడో చూసారు. ఎక్కడ, టీవీలో. అవునా, టీవీలో యాడ్స్ చూసారు. సో ఇప్పుడు టీవీలో వాడు ఏం చేశాడు, ఒక ఈటీవీ వాడికి గూగుల్ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ వాడు, ఓకే, గుడ్ డే కంపెనీ వాడు ఈటీవీ వాడికి ఒక యాడ్ ఇచ్చాడు. బాబు ఇదిగో నా యాడ్ నీ టీవీలో వెయ్యు, ఈటీవీలో వెయ్యు ఆర్ మా టీవీలో వెయ్యు. వేసినందుకు నువ్వేమో నాకు ఫ్రీగా ఇవ్వద్దు, యాడ్కి నేను మనీ ఇస్తాను, ఓకే, ఒక 50,000 నాకు నీ యాడ్స్ అనేవి రన్ అవ్వాలి. ఎలా, ఎన్ని మంత్స్ అంటే ఒక 2 months ఆర్ 1 month నాకు నీ యాడ్ నా యాడ్ అనేది నువ్వు వేసిన ప్రతి సీరియల్లో బ్రేక్ వస్తుంది చూడు, ప్రతి బ్రేక్లోనే నా యాడ్ ఉండాలి అని చెప్పి గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ వాడు ఏం చేస్తాడు, ఒక యాడ్ ఆడంతలో ఆడే క్రియేట్ చేసుకొని, ఆడే షూట్ చేసుకొని, మొత్తం యాడ్ అంతా రెడీగా పెట్టుకొని ఈ మా టీవీ వాడికి ఇస్తాడు ఆర్ ఈటీవీ వాడికి ఇస్తాడు. ఈటీవీ వాడు ఏం చేస్తాడు, వాడ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది, వాడు టీవీ ఓపెన్ చేసి ఆడు చేయాల్సింది ఏదో వెనకతల ఉంటాయి కదా అవి చేసుకుంటాడు. అది సీరియల్ బ్రేక్ రాగానే మధ్యలో వాడు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ వాడి యాడ్ అనేది రన్ చేస్తాడు. ఓకే, ఈ మా టీవీ కూడా వెనకతలు చిన్న సెటప్ చేస్తాడు. ఇలా యాడ్ రన్ చేయడం వల్ల ఈ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ వాడికి ఏమవుతుంది అంటే జనాల మైండ్లో ఒకటి ఉండిపోతుంది. ఏంటది, అరే గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఇది మంచిది, ఎందుకంటే మనం ఆన్లైన్లో చూసాము. హార్పిక్ ఉందనుకో, హార్పిక్ అనేది బ్రాండ్ యాక్చువల్గా, కానీ అది ఒక ఇదిగా చేసేసారు, లిక్విడ్గా అది ఇంకా దాని నేమే అది పెట్టేశారు. ఓకే, సో ఇంకా బాత్రూమ్ క్లీన్ చేసుకుందంటే హార్పిక్, ఇంకేది తీసుకోరమ్మ వాళ్ళు. హార్పిక్ నువ్వు ఏ బ్రాండ్ చూడు, హార్పిక్ ఒక్క బ్రాండే తీసుకుంటారు, ఎందుకంటే వాడు అంతలా యాడ్స్ ఇచ్చాడు. మనుషుల మైండ్లోకి ఆటోమేటిక్గా నువ్వు వద్దన్న అక్కడికే వెళ్ళి తీసుకుండేటట్టు వాడు అన్ని యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఓకే, దానివల్ల వాడికి సేల్స్ పెరిగినాయి. అవునా, ఇప్పుడు గుడ్డ బిస్కెట్కి వెళ్ళగా మదర్ని అడగగానే సేల్స్ పెరిగినాయి, అదేవిధంగా సేల్స్ పెరిగినాయి. ఆడు మంచిగా బిజినెస్ రన్ చేసుకుంటున్నాడు. ఒక్క యాడ్ వెళ్ళి చూసారా ఆడికి ఎంత బెనిఫిట్ వచ్చిందో బిజినెస్ పీపుల్కి. ఓకే, సో ఇదే సినారియో ఆన్లైన్లో జరుగుతుంది మనకి, అర్థమైందా? ఇప్పుడు ఈ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ వాడెవడు అంటే నా ఎగ్జాంపుల్ తీస్తా. ఓకే, నేను ఒక బిజినెస్ ఉమెన్ని, ఓకేనా. ఇప్పుడు నేను నా బిజినెస్ ఏంటి, ఏదైనా సమ్ క్యాండిల్ బిజినెస్. ఓకే, చిన్న స్మాల్ బిజినెస్ పర్సన్, రీల్స్ పెట్టుకుంటున్నాను, క్యాండిల్ ఇంట్లో చేసుకుంటున్నాను, బట్ నా రీల్స్ వైరల్ అవ్వట్లేదు. నేను ఏం చేస్తాను, ఇలా మా టీవీ లాంటి ఎవరైనా ఉన్నారా అలాంటి పర్సన్కి నేను పర్సన్ కోసం పెరుగుతాను. ఎవరైనా నన్ను యాడ్ని రన్ చేస్తే బాగుండు అంటే నా ఇన్స్టాగ్రామ్ గురించి వేరే వాళ్ళకి ఎవరైనా తెలియజెప్తే బాగుండు, లైక్ కొలాబరేషన్స్ కానీ. లింక్డ్ఇన్ డెమో, నాకు లింక్డ్ఇన్ డీటెయిల్స్ ఇవ్వండి, నేను లింక్డ్ఇన్ డెమో ఇస్తాను. నా లింక్డ్ఇన్ ఓపెన్ కావట్లేదు, అది మ్యాటర్. అయ్యో పూజిత, మీరు ఇప్పటికీ నాకు తెలిసి ఒక 5 classes అటెండ్ అయ్యారు, 4 అటెండ్ అయ్యారు. ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ నుంచి నేను అదే చెప్తున్నానండి, ఎఫిలియేట్ అంటే ఏంటి అనేది అదే చెప్తున్నాను, సేల్స్ సేల్స్ సేల్ అని చెప్తున్నాను. వాయిస్ ఓకేనా? ఇంకేం లేదు, ఎఫిలియేట్ అంటేనే అది. వాయిస్ ఓకేనా? వాయిస్ ఓకే. ఏం చెప్తున్నాను, ఎఫ్బి యాడ్స్. సో ఇదనమాట జనరల్ ఎఫ్బి యాడ్స్ అంటే ఇలా మనం క్లయింట్ దగ్గర వర్క్ తీసుకొని ఫ్రీలాన్సర్స్ వర్క్ చేశారు అంటే మీకు మనీ అనేది ఒకసారి నేను కంటిన్యూ చేస్తాను, మళ్ళీ అయితే చెప్పండి, రికార్డింగ్ ఆపేస్తాను. ఓకే, సో ఇది జనరల్గా. ఈ క్లయింట్ ఏం చేస్తాడు, ఇప్పుడు మా టీవీ వాడికి ఎలా అయితే యాడ్ ఇచ్చాడో, నేను నా స్మాల్ బిజినెస్ నేను ఎవరైనా నాకు యాడ్స్ రన్ చేస్తే బాగుంటుంది, అప్పుడు జనాలకు తెలుస్తుంది కదా
నా ప్రొడక్ట్ గురించి నేను ఫీల్ అవుతున్న టైంలో నాకు ఎవరి ఫ్రీలాన్సింగ్ ఇలా ఫ్రీలాన్సర్స్ ఉంటారు, సో వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి బ్రేక్ అవుతుందా వచ్చింది.